గల్లుకి మిక్సీ పట్టుకుందాం. మనకి బయట దొరికే సాల్ట్ కంటే కూడా ఇలా గల్లులుప్పుని మిక్సీ పట్టుకోవటం చాలా వరకు మంచిదన్నమాట. ఇలానే పట్టుకోండి. ఉడకబెట్టుకున్న చింతపండు మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా బాగా ముదిరిపోవాలన్నమాట. ములక్కాయలు గింజ చూసారా, ముదిరిపోయి లోపల ఎరుపు రంగు కనబడుతుంది. ఇంత పెద్ద పెద్ద ములక్కాయల్ని మనం చక్కగా తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కాస్త ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. మనం మామిడికాయ ముక్కల్ని ఎలా ఆరబెట్టుకుంటామో అలా ఆరబెట్టేసేసుకొని తర్వాత వేయించుకోవాలి. వీటిని మనం వేయించి సిద్ధం చేసుకున్న ములక్కాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం. మనం ములక్కాయలు అంచంగా మిగిలిన నూనె కూడా దీంట్లోనే పోసేసుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టు కళాయి పెట్టుకొని ఒకే పచ్చట్లోకి ఎప్పుడైనా నూనె ఎక్కువ పడుతుందండి. అలాగే మనం ఫస్టే పోసేసుకోవాలన్నమాట నూనె. ఎందుకంటే ములక్కాయలకి బూజు వచ్చే తత్వం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఫస్టే నూనె ఎక్కువ పోసుకోవాలి. సరిపడినంత పోసేసుకొని దీన్ని బాగా మెత్తగా కలిసేటట్టు కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు కూడా గరిటె పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే ముక్కలు